సనుగుకోవడం. ఈ సనగడాన్ని ఏమంటారంటే మనలో మామూలుగా ఫీల్ అవ్వడం కూడా అంటారేమో. ఫీల్ అవ్వడం ఏందండి, నాకు మొన్న మండింది అసలు, ఏంటి నన్ను అసలు పట్టించుకోవాలా, నాకు వందనాలు కూడా చెప్పలా, ఏంటి పాస్టర్ గారు ఏంటి అసలు నేను ఆ టైంలో వెళ్తే ఏంటి, నాకు నచ్చలా, అందరూ నచ్చరు వీడికి, నువ్వు అందరికి నచ్చవనే సంగతి అసలు నీకు తెలియలా, నువ్వు ఎవరికీ నచ్చవు. సనగడం అనేటువంటిది చాలా ఘోరమైన పాపం అని మీకు తెలుసా? సనుక్కోవడం అనేటువంటిది ఘోర పాపం అని మీకు తెలుసా అండి? తెలియదు కదా. సనిగి వారు సంహారకుని చేతిలో పడిపోయినని బైబిల్ చెబుతుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి రక్షింపబడిన తర్వాత సనగడం, దైవజనుడి మీద సనగడం, సహోదరుల మీద సనగడం, దేవుని మీద సనగడం, అమ్మ బాబోయ్, సనిగే వాళ్ళంటే, ఫీల్ అయ్యే వాళ్ళంటే ఎన్నుల నుంచి వచ్చింది వణుకు. మీరు గమనించారా? హల్లెలూయా. చిన్నదానికి పెద్దదానికి ఫీల్ అవ్వడం, అలగడం అంటే చాలు, అంటే కూడా మూలుగు కొంచెం రే ఏంట్రా పని అంటే కూడా ఫీల్ అవుతాడు. అరే ఏంట్రా పని చేసావు అన్నామనుకో, అలుగుతాడు, ఫీల్ అవుతాడు, సనుగుతాడు. వాళ్ళకి ఏంటి నన్ను ఆయన ఏంటి అలా అన్నాడు, నాకు వందనాలు చెప్పారా, నాకు పాటకి ఇచ్చారా, నాకు పద్యానికి ఇచ్చారా, నన్ను పట్టించుకున్నారా? ఏమండి, ఎప్పుడైతే నువ్వు సనుక్కుంటున్నావో, నీ అంతరంగంలో సనుక్కుంటున్నావో, నీ కుటుంబ సమేతంతో సనుక్కుంటున్నావో, అది మంచిది కాదు భక్తి కలిగినటువంటి బిడ్డలకి. ఎంతమంది సనుక్కుంటున్నారో నాకు తెలియదండి. మీరు దయచేసి దేవుని మీద, సేవకుల మీద, సంఘం మీద, సహోదరుల మీద సనగడం ఆపేయండి. అదే నిన్ను చిక్కుల్లో పెట్టే పాపం. నువ్వు చిక్కుల్లో పడిపోవడానికి కారణం అదే. నువ్వు అనుకుంటున్నావు కదా, రకరకాల చిక్కులన్నా, నాకు ఎన్నో కష్టాలన్నా, అసలు సనగడం మానేయి. ఎందుకు? నీ పాలివారా, నీకున్నటువంటి ఆస్తిని ఏమన్నా పంచుకునేవారా? ఎవరి మీద సనుగుతున్నావు నువ్వు? ఎందుకు సనుగుతున్నావు? సనగడానికి మనకు అర్హత ఎక్కడదే? దయచేసి సనగొద్దు.